హాయ్ చెప్పు. హాయ్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో. మా అక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఎగ్ పెట్టింది. నాటుకోడి గుడ్డు టెర్రస్ మీద. ఎందుకంటే ఈ రోజు చేసిన హార్వెస్ట్ బుజ్జి టెర్రస్ మీద అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ బాగా స్మెల్ వస్తున్నాయి. ఇదిగోండి టెర్రస్ మీద ఆరెంజెస్, ఇంకా దానిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా ప్లేస్ తక్కువ కదా, ఇంకా మాకు పాట్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఏ పాట్ లో అంటే ఆ పాట్ లో పెట్టేసుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళు ఎన్ని కాయలు పండించుకుంటున్నారో చూపిస్తాను డాడీ, మీరు కొయ్యకండి అని చెప్పాను డాడీకి. అలా ఉంచేసారు. ఇప్పుడు రాగానే కూడా చెప్తున్నారు, అమ్మ పైన కాయలు ముదిరిపోతాయి అమ్మ, ముందు అవి కోసేసాయి అని చెప్తున్నారు. టెర్రస్ మీద ఉన్నా కూడా చెట్టు లాగే పెరిగిపోయింది. దానికైతే వచ్చినప్పుడల్లా ఒక 20-25 కాయలు వచ్చేస్తాయి. చూడండి బర్డ్స్, 2 బర్డ్స్ ఉన్నాయి అక్కడ. చిన్న బర్డ్ ఒకటి గువ్వ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ గువ్వ మా ఇంట్లోనే ఉంటది, ఇక్కడే పిల్లలు చేస్తుందని. అయిపోండి 2 గువ్వలు వచ్చాయి. హాయ్, నేను వెనగలుపున. మీకు కోడి కూత వినిపించగానే అర్థమైపోయి ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని. లాస్ట్ వీడియోలో నేను మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం ఫ్రూట్ మొక్కలు పెంచుకుంటున్నారో అవన్నీ చూపించాను కదా. ఈ రోజు ఈ చిన్న గార్డెన్ లో ఎన్ని కూరగాయలు పండించుకుంటున్నారో అవి చూపిస్తూ, ఆ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో మీకు చూపిస్తూ నేను హార్వెస్ట్ చేస్తాను. ఇంక నా వీడియోస్ మీరు చూసి వాటిని లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా గార్డెనింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కమెంట్స్ లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ లో కాస్ట్ లో కిచెన్ వేస్ట్ తోనే మనం టెర్రస్ గార్డెన్ ఎలా చేసుకోవాలి, తక్కువ ఖర్చులోనే టెర్రస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇలా మీలాంటి క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా నాకు కమెంట్స్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అమ్మ వాళ్ళది చాలా చిన్న ప్లేస్. ఈ చిన్న ప్లేస్ లోనే వేల కొద్ది మొక్కలు ఉంటాయి. వేలనే చెప్తాను నేను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొదలుకొని పైన 3rd, 4th ఫ్లోర్ వరకు మొక్కలే మొక్కలు. అమ్మకి అంత ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క మొక్క పెంచాల్సిందే, ప్రతి ఒక్క కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ పండించాల్సిందే. ఇదిగోండి ఇక్కడ చూడండి వంగ మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఆ మొక్క కూడా చూడండి మళ్ళీ ఎంత హెల్దీగా ఉందో. బోగన్విలియా కానీ కోళ్ళ వీడియో మీరు చూసారు కదా, మీరు చూస్తే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూస్ఫుల్ అనుకుంటే దాన్ని షేర్ కూడా చేయండి. ఎంత అందంగా ఉంటుందో అమ్మ వాళ్ళ గార్డెన్. పైకి వస్తే ప్రశాంతంగా ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ వస్తుంటది మాకు. ఇంకా ఇక్కడ ఈ మొంగ మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దీనికి. పెద్ద పెద్ద కాయలు, పొడుగొంకాయలు. ఓకే, కోసేస్తాను. చూడండి ఎంతలా ఉందో. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కొంచెం చాలా పొడుగ్గా అవుతాయి అన్నమాట కాయలు. ఇదిగోండి ఇవన్నీ కొంచెం పెద్దగా అవుతాయి కాయలు. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, బంచెస్ గా. ఇంకా బీర్బాద్ మనకి మార్చి నెలలో పెట్టారు. మామూలుగా 100 రూపీస్ టబ్లోనే పెట్టేశారు. మార్చి నుంచి చాలా కాయలు కాసింది ఇప్పటికి. ఇది లాస్ట్ కాపు అనుకుంటా, అందుకే సైజ్ కొంచెం చిన్నగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ కాసిన కాయలు అయితే ఇంత పొడుగున్న మంచి హెల్దీగా కాసాయి అనమాట. ఇంక ఇది 4th కాపు కదా, ఇంకా అలా తక్కువైపోయింది. ఇది అందట్లేదు, స్టూల్ వేసుకుంటాను. ఇగోండి ఈ కాయలు వచ్చాయి ఈ పాదికి. ఇది ఇంకా లాస్ట్ కాపు అయి ఉంటది. ఇంకా ఇక్కడ వంకాయలు మర్చిపోయాను ఇందాక, లోపలికి ఉన్నాయి. ఇవి కొంచెం కలర్ మారిపోయాయి. ఇక్కడ ఆకుకూర ఒకటి ఉంది. మనం ఇప్పుడు పైకి వెళ్దాము. పైకి వెళ్తూనే ఇక్కడ ఆకుకూర హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి పొన్నగంటి కూర. ఇంకా ఆకుకూరలు ఇంకా బయట కొనే పనే లేదు. చూడండి ఎంత ఉందో పొన్నగంటి కూర.
మాకు ఇక్కడ తెలంగాణలో బాగా తింటారు, మాకు బాగా అలవాటే. మన ఆంధ్ర సైడ్ పొన్నగంటి కూర అంటే అంత ఇదిగా తెలియదు చాలా మంది. పొన్నగంటి కూర ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. మనకి అసలు చాలా విటమిన్స్ ఉంటాయి, ఐస్ కి చాలా మంచిది అనమాట, కంటి చూపుకి. పొన్నగంటి కూర ఎలా వండుకున్నా బాగుంటది. ఇది పప్పులో వేసుకున్నా బాగుంటది, ఫ్రై చేసుకున్నా బాగుంటది. మీ దగ్గర ఎక్కడైనా ఉంటే కంపల్సరీ పెంచుకోండి, చాలా ఈజీగా బతుకుతుంది కూడా. మనం బయట మార్కెట్ లో తెచ్చుకున్న ముద్ర కొమ్మలు పెట్టేసుకున్నా కూడా చక్కగా మొలిచేస్తుంది. అసలు అంత తొందరగా చచ్చిపోదు కూడా ఈ మొక్క, చాలా మొండి మొక్క. ఇదిగోండి, వావ్ ఎంత బాగుంది చూడండి, గ్రీన్ గా హెల్దీగా. ఇంకా ఈ ఫ్లోర్ లో ఈ కాయగూరలు కోసాం కదా, ఆకుకూరలు ఇవి. ఇంకా పై ఫ్లోర్ లో ఉన్నాయి కూరగాయలు, ఆకుకూరలు. ఆ పై ఫ్లోర్ లోకి వెళ్ళి పై ఫ్లోర్ లో కూడా కోద్దాము. పై ఫ్లోర్ కి వచ్చాము, పై ఫ్లోర్ లో కూడా కూరగాయలు చాలా ఉన్నాయి. మునక్కాయలు, ముల్లంగి, వంకాయలు, బీరకాయలు. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి భలే వస్తున్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి, బంచెస్ బంచెస్. ఇవన్నీ బీరకాయలే, ఈ క్లాత్ కట్టినవన్నీ బీరకాయలే. నేను స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ క్లాత్ తీసేద్దాం. ఇక్కడ క్లాత్లు అన్ని తీసేసాను, బీరకాయలు కోసేద్దాం. ఈ పాదులన్నీ ఈ వీటి శ్రమ మాత్రం మా వదింది. తనే దగ్గరుండి వీటిని పాలినేషన్ చేయడం దగ్గర నుంచి తనే దగ్గరుండి ఇవన్నీ కాయిస్తుంది. పాలినేషన్, వీటికి ఎరువులు కానీ అవన్నీ తనే చూసుకుంటది. ఇవ్వండి ఇంకా ఇక్కడ ఉన్నాయి బీరకాయలు. ఇవ్వండి ఇంకా ఇక్కడ ఒక బీరపాదు ఉంది చూడండి, ఇది ఇప్పుడే వస్తుంది. ఇది కూడా అయిపోయినట్టుంది, కొంచెం కట్ చేసేస్తాను. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా ప్లేస్ తక్కువ కదా, ఇంకా మాకు పాట్స్ ఎక్కడ దొరికితే అక్కడ, ఏ పాట్ లో అంటే ఆ పాట్లు పెట్టేసుకుంటున్నాము. ఇంత చిన్న గార్డెన్ లో ఇన్ని కూరగాయలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది. ఇవన్నీ మనకి 100 రూపీస్ టబ్ లోనే ఉన్నాయి. ఇదిగోండి ఇంకా అక్కడ ఇంకోటి ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది, కోసేస్తాను. ఓ సారీ, విరిగిపోయింది. అయ్యో, కోసేటప్పుడే విరిగిపోయింది. ఇవిగోండి బీరకాయలు ఎన్ని వచ్చాయో చూడండి. ఇది ఓన్లీ ఈ ఫ్లోర్ లోనే, కిందే ఉండిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ ముదిరిపోయిన బీరకాయ ఒకటి విత్తనాల కోసం దాచారు. ఇదిగోండి మన గార్డెన్ లో మన విత్తనాలు అయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. కాయలు కాయడంలో కానీ, మొక్కకి తెగుళ్ళు రాకపోవడంలో కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. మన గార్డెన్ లో విత్తనాలు అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది మొక్కకి. ఓకే, ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలు కోసేస్తాను. మా నాన్న 4 days నుంచి చెప్తున్నారు అనమాట, అమ్మ వంకాయలు ముదిరిపోతున్నాయి, వంకాయలు ముదిరిపోతున్నాయి అమ్మ అంటే, నాన్న నేను హార్వెస్ట్ వీడియో చేస్తాను ఉంచండి అన్నాను. అందుకే ఈ 2 కాయలు చూడండి కొంచెం ముదిరిపోయినాయి. చెప్తూనే ఉన్నారు డాడీ ముదిరిపోతున్నాయమ్మా అని. మా అమ్మ వాళ్ళు ఎన్ని కాయలు పండించుకుంటున్నారో చూపిస్తాను డాడీ, మీరు కొయ్యకండి అని చెప్పాను డాడీకి. అలా ఉంచేసారు. ఇప్పుడు రాగానే కూడా చెప్తున్నారు, అమ్మ పైన కాయలు ముదిరిపోతున్నాయమ్మా, ముందు అవి కోసేసాయి అని చెప్తున్నారు. ఇవిగోండి 2 మొక్కలకు వచ్చిన వంకాయలు ఇవి. ఇవ్వండి ఎంత బాగున్నాయి కదా, ఇవన్నీ టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. అమ్మ టమాటా వేసి కూర వండుతుంది, అద్దరిపోతుంది అనమాట. పాత రకం స్టైల్లో కలిపి పెట్టేస్తుంది. మాకు ఎంత ఇష్టమో అమ్మ వండిన కూర అయితే. ఇంకా తర్వాత ఇక్కడ చూపిస్తానండి చిక్కుడుకాయలు. ఇవ్వండి బంచెస్, ఇవి ఇంకా రెడీ అవ్వలేదు, నెక్స్ట్ వీక్ కి రెడీ అవుతాయి. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. కరెక్ట్ మనకి ఈ ఆగస్ట్ మంత్ నుంచి చిక్కుడు స్టార్ట్ అవుతుంది. భలే అనిపిస్తున్నాయి కదా బంచెస్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ మిర్చి కోసేస్తాను. మిర్చి చాలా ఉన్నాయి గార్డెన్ లో. ఈ మిర్చి అయితే కిలోలే.
ఈ మొక్కకి 1 year ఉండొచ్చు. ఈ మిర్చి మొక్కకి ఎప్పటి నుంచో హార్వెస్ట్ చేస్తున్నాము. ఎంత స్పైసీగా ఉంటాయంటే అంత స్పైసీగా ఉంటాయి. మొక్క చూడండి ఎలా ఉందో, 1 year మొక్క. అన్ని తెగుళ్ళని అన్నిటినీ తట్టుకొని ఇంత చక్కగా ఉంది. కొంచెం తెగులు రాగానే చాలా మంది తీసేస్తుంటారు. కానీ తెగులు వచ్చినా కూడా దాన్ని అలాగే కింద మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ పెంచుతూ ఉంటే మంచి కాపు వస్తుంది. కోసిన కొద్దీ మనం ఈ కాయలు కోసిన కొద్దీ మనకి ఇంకా ఫ్రెష్ గా కాపు వస్తూనే ఉంటది. ఇంకా ఈ ఫ్లోర్ లో అయితే చాలా మిర్చి మొక్కలు ఉన్నాయి. చాలా వస్తాయి ఈరోజు మిర్చి కోస్తే. అక్కడ చూడండి బర్డ్స్, 2 బర్డ్స్ ఉన్నాయి అక్కడ. చిన్న బర్డ్ ఒకటి గువ్వ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ గువ్వ మా ఇంట్లోనే ఉంటది, ఇక్కడ పిల్లలు చేస్తుందని. అయిపోండి 2 గువ్వలు వచ్చాయి. కొమ్మ మీద ఇంకొకటి చిన్న బర్డ్ ఉంది చూడండి, అది కూడా నెస్ట్ పెట్టుకుని ఇక్కడ పిల్లలు చేస్తాయి. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ పక్షుల సౌండ్ వినిపిస్తుంటే. అది అలా అక్కడ కూర్చొని గుర్ర గుర్ర అని సౌండ్ చేస్తూనే ఉంటది ఆ బర్డ్. వంగ మొక్క ఒకటి, మిర్చి మొక్క ఒకటి మనకి ఏ సీజన్ అయిపోగానే ఏం తీసేన అవసరం లేదు. 1-2 సంవత్సరాలు పెంచుకున్నా వాటికి కాయలు కాస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా కొమ్మల్ని విరిచేస్తూ ఉంటే మనకి కాయలు చక్కగా కాస్తాయి. ఇంతవరకు వీటికి పెస్ట్ కంట్రోల్ కొట్టింది లేదు. మీరే చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. టెర్రస్ గార్డెన్ చేస్తుంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. పాపం టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఏ ఫర్టిలైజర్ కొట్టేయాలి, ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని. మనం కిచెన్ వేస్ట్ తో చేసుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యకరంగా ఇమ్యూనిటీతో పెరుగుతాయి. ఇదిగోండి పచ్చిమిర్చి మొత్తం ఎన్నొచ్చాయి చూడండి, ఎన్నొచ్చాయో. ఇదిగోండి ముల్లంగి, ఇక్కడ ఉంది ముల్లంగి మొత్తం. ఎంత చక్కగా రెడీ అయ్యాయి చూడండి. వావ్, మా వదిన సపరేట్ గా నా కోసమే పండిస్తుంది అనమాట ఈ ముల్లంగి. ఇదిగోండి ముల్లంగి ఎంత బాగున్నాయి చూడండి, ఎంత హెల్దీగా. నాకైతే చాలా ఇష్టం ఈ ముల్లంగి కర్రీ. ఈ ఆకుల్ని కూడా వాడుకోవచ్చు, చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. ఇంకా ముల్లంగి పచ్చడి కూడా చేసుకోవచ్చు, అదిరిపోతుంది. అమ్మ సూపర్ గా చేస్తుంది ముల్లంగి పచ్చడి. ఓకే, ఇంకా మునక్కాయలు కోసేస్తాను. అక్కడ పైన ఉన్నాయి ఆ మునక్కాయలు, ఇక్కడ 2 మునక్కాయలు ఉన్నాయి, ఇంకా ఆ పక్కన దానికి 4 ఉన్నాయి. ఇవి కోసేస్తాను ఫస్ట్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, హైబ్రిడ్ మునక్కాయలు. ఎంత లాగున్నాయో, మళ్ళీ లేత కాయలు అనమాట. ఇంకా ఆ చెట్టుకైతే, ఈ చెట్టు అనే అనాలి, టెర్రస్ మీద ఉన్నా కూడా చెట్టు లాగే పెరిగిపోయింది. దానికైతే వచ్చినప్పుడల్లా ఒక 20-25 కాయలు వచ్చేస్తాయి. అంత హెవీగా వస్తాయి అనమాట. ఆ 2 కాయలు తర్వాత కోద్దాంలేండి, ఇంక ఇవి చాలు ఈ రోజుకి. మేము ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా కోసుకుంటేనే బాగుంటది, హార్వెస్ట్ కోసం అని చెప్పి అన్ని కోసేయలేం కదా. సో ఇది ఒకటి మునక్కాయలు, మొత్తం ఆరెంజెస్ అన్ని కోసేస్తాను ఈరోజు. మా అమ్మ వాళ్ళు కోసేయమ్మా కోసేయమ్మా అంటున్నారు కింద నుంచి. భలే స్మెల్ వస్తున్నాయి. ఇవ్వండి టెర్రస్ మీద ఆరెంజెస్, ఇంకా దానిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయి మొత్తం. అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఒక 20 కాయల వరకు ఉన్నట్టున్నాయి. ఇంకా కేజీ జామ ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడే చిన్న పిండి వచ్చినట్టుంది. ఇదిగోండి ఫుల్ హ్యాపీస్ నాకైతే. ఇంకా కిందకి వెళ్ళి టేస్ట్ చూస్తాం వీటిని. కూడా ఉంది కరివేపాకు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఫ్రెష్ గా కోసేసుకుంటాము. ఇంక ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, డ్రాగన్ కాయ రెడీ అవుతుంది ఇప్పుడే చక్కగా. ఇంకా అక్కడ స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి.
బుజ్జి టెర్రస్ మీద అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. ఇదిగోండి, ఈ గార్డెన్ లో ఈ కూరగాయలన్నీ పెరగడానికి కారణం మా వదిన. తనే పెంచుతుంది కూరగాయలన్నీ. సిగ్గుపడుతుంది నన్ను వీడియో తీయద్దని. అసలు పాదులు పెట్టే దగ్గర నుంచి అన్ని తనే చూసుకుంటది. చిక్కుడు విత్తనాలు గాని, బీర విత్తనాలు గాని అన్ని తనే వేస్తుంది. క్రెడిట్ అంతా తనదే. అమ్మ, నాన్న, తను, వీళ్ళు ముగ్గురు ఈ గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళు కింద ఉన్నారు. అమ్మ వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫ్లోర్ లో ఇన్ని వచ్చాయి. ఇంకా అక్కడ ముల్లంగి కూడా ఉంది. ఆమె ముల్లంగి పట్టుకో. అయ్యండి, ఈ ఫ్లోర్ లో ఇన్ని హార్వెస్ట్, ఇంత బుజ్జి టెర్రస్ మీద తక్కువ ఖర్చుతో ఆర్గానిక్ గా. ఇక కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నాయి. కిందకి వెళ్ళిపోదాం. ఇవ్వండి, మా బుజ్జి టెర్రస్ మీద ఈ ఒక్క రోజు చేసిన హార్వెస్ట్. బీరకాయలు, మునక్కాయలు, ఆరెంజెస్, వంకాయలు, పచ్చిమిర్చి, పొన్నగంటి కూర, ముల్లంగి. చూడండి ఎంత ఆర్గానిక్ హార్వెస్ట్ వచ్చిందో. ఇంత పంట రావడానికి కారణం వీళ్ళ ముగ్గురు. మా నాన్న, మా అమ్మ, మా వదిన ఆర్టీసీలో కండక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇంకా ఇదే కాలక్షేపం అన్నమాట మా మమ్మీకి, మా డాడీకి. ఇంకా ఈ కోళ్ళని కూడా చూసుకునేది అమ్మ వాళ్ళే. ఇంకా ఇదే టైం పాస్ అన్నమాట. పొద్దున్నే వచ్చేస్తారు. మా డాడీ కాళ్ళ నొప్పులు కూడా అయినా కూడా పొద్దున్నే మెట్లెక్కి 3rd ఫ్లోర్ కి వచ్చేసి వాటిని చూసుకుంటా, ఈ మొక్కల్ని చూసుకుంటా ఉంటారు. ఇంకా ఈ ఏజ్ లో అదే వాళ్ళకి మనశ్శాంతి, టైం పాస్ కూడా. ఇంకా నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆర్గానిక్ గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్ గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ మళ్ళీ చెప్పు. బాయ్ బాయ్. అలాగే అలాగే.